నాకెందుకు అని మళ్ళా వేసుకున్నాడంట. కానీ ఆ తలుపు చప్పుడు మాత్రం ఆగట్లేదట. చాలా గట్టిగా తడుతూ ఉంటే భయంకరమైన వర్షం పడుతున్నటువంటి వేళ, ఆ సమయం. సరే ఏంటో ఇంత గట్టిగా తడుతున్నారు, ఎవర్రా నాయన అని చెప్పి ఆ మెడలో వేసుకున్నది పక్కన పెట్టి పరిగెట్టుకుని వెళ్ళి వాడు ఎవడైనా సరే వాడిని కొట్టాలో తిట్టాలో అని చెప్పి తలుపు తీసి రేయ్ అని కేకేసే లోపు ఒక చిన్న పిల్లవాడు ఒక పేపర్ అలా చేతిలో పెట్టి పరిగెట్టుకుని వెళ్ళిపోయాడట. ఒక చిన్న పిల్లవాడు ఒక పేపర్ని అలా చేతిలో పెట్టి పరిగెట్టుకుని వెళ్ళిపోయాడట. హల్లెలూయా. ఆ పేపర్ చూడగానే పైన హెడ్డింగ్ ఒకటే ఉందట, భయపడకు నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. భయపడకు నేను నీకు తోడై ఉన్నాను. ఎందుకంటే పెద్ద అక్షరాలతో హెడ్డింగ్ ఉంది. ఇదేంటిది, నాకెవరూ లేరు, దిక్కులేనోడిని, ఆధారం లేదు, ప్రెజర్ ఎక్కువైపోయింది, సమస్యల్లో ఉన్నాను, నాకింకా నా బ్రతుకెందుకు అని అనుకుంటున్న సందర్భంలో భయపడకు నేను నీకు తోడై ఉన్నానని ఉన్నదండి. ఎవరు నాకు తోడై ఉన్నదని ఆ ఉరుకొయ్య దగ్గరికి వెళ్లకుండా ఆ తలుపు దగ్గరే ఉండి అది చదవటం మొదలు పెడుతుంటే తనలో ఒక మార్పు వచ్చిందట. ఆ మార్పు ఎలా ఉందంటే, ఆ వాక్యం చదవగా 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 నీకోసం నేను చనిపోయాను, నువ్వెందుకు చనిపోవటం, నిన్ను నేను బ్రతికించడానికి ఈ లోకానికి వచ్చాను. ఒకసారి నా వైపు చూడు, నా వెలుగేంటో నా గొప్పతనం ఏంటో నేను నీకు చూపిస్తాను. నువ్వు కోల్పోయింది నేను నీకు ఇస్తాను, నువ్వు భయపడకు, ఐఎమ్ హియర్, నేనున్నాను నీకు అనే వాక్యం చదవగానే అద్భుతం వేసిందట ఆయనకి. నేను చనిపోతున్న ఈ సందర్భంలో ఎవరు నాతో మాట్లాడుతున్నదని చదవగా చదవగా ఆయన ఎవరో కాదు, నిన్ను నడిపిస్తూ నిన్ను బలపరుస్తూ నీ జీవితానికి గమ్యానికి చేర్చే యేసయ్యను నేనే. హల్లెలూయా. వెంటనే చదవగానే కింద ఉందంట, ప్రార్థన చేయి నేను నీతో మాట్లాడతా, నన్ను అడుగు నేను నీకు జవాబు ఇస్తా. వెంటనే ప్రార్థన చేస్తే ఇస్తాడా అని అనగానే అక్కడే ఉండి ప్రార్థన చేస్తాడట. ఆ ప్రార్థన చేసిన వెంటనే అతని జీవితంలో జరిగింది ఏంటో తెలుసా? అప్పటిదాకా చచ్చిపోవాలనుకున్నవాడు అప్పుడు అనుకున్నాడట, అసలు నేనెందుకు చచ్చిపోవాలి. హల్లెలూయా. ప్రార్థన, ఆ వాక్యం అతనితో మాట్లాడింది. నేనెందుకు చచ్చిపోవాలి అని అనుకున్నాడు, చనిపోవాలి అని అనుకున్న వాడిని బ్రతికించింది దేవుని వాక్యం.